పొద్దు పొద్దున గోడెక్కిళ్ళు ఉన్నదిరా ఏతాలరా పొద్దు పొద్దున కూర్చున్నారు మరి పట్టిపోతాను పట్టి పట్టి ఇట్రా ఇట్రా అరే పొట్టి ఇట్రా పొట్టి ఇట్రా బాయ్ కాడికైనా రా ఇట్రా కూర్చోడు కూర్చో ఏమిరా రాజు పిల్లి ఏమంటాందిరా నా పిల్ల గురించి నీకెందుకు ఎవరో మా ఇల్లు కొంచెం పడతాను మొన్న పోయి కలిసి వచ్చిన వాట ఎవరు చెప్తారేంది నాకున్నాను మీకు కుళ్ళురా సరే రే అది కాదురా రేపు ఎలక్షన్లు అంటే ఎవరు గెలుస్తారా? నేను పక్క చెప్తాను రేపు విష్ణువర్ధన్ అన్నే గెలుస్తాను. ఎవరు వీడు రేపు అజయ్ పక్క వెళ్తారు రాసి పెట్టుకో. రే ఎవరికి డబ్బు ఇస్తే వాళ్ళే గెలుస్తారా? నువ్వు అనుకున్నారా? పోదాం పర్రా. మీతో ఉంటే ఏమన్నారు వెళ్ళి తప్ప ఈసారి ఊరికి మనకి బీజేపీ సర్పంచ్ కావాలి. డబ్బు ఏం లాభం రా, అధికారం ఉండాలి. అన్న అజయ్ గారు కూడా నామినేషన్ వేస్తున్నాడు కదా. వేస్తే చేయనీరా, ఒకసారి ఫోన్ చేసి అయితే మీటింగ్ అరేంజ్ చేయి. హలో హలో విష్ణు అన్న ఒకసారి కలుద్దామన్నా. అన్న విష్ణువర్ధన్ అన్న ఫోన్ చేసి ఏందట కలుద్దామంటాను. సరే రేపు మీటింగ్ అరేంజ్ చేయి. ఓకే అన్న రేపు కలుస్తాను. రేపు వెళ్తామని. రేపు నామినేషన్కు ఎంత ఖర్చు అయినా పర్లేదు, మందిని తీసుకురా. మందు కాదు, మొత్తం చూసుకో. ఓకే అన్న. అన్న అజయ్ వస్తున్నాడు అన్న. ఏంది విష్ణువర్ధన్ రెడ్డి ఇట్లా రమ్మన్నావు? కూర్చోతాను. అజయ్ నాకు డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది, పదవి లేదు తమ్ముడు. ఈసారి ఆ పదవి కోసం నువ్వు నామినేషన్ వేయకుంటున్నావు నా మీద. ఏంది విష్ణు, నీ నామినేషన్ వేస్తే ఓడిపోతామని భయమా? భయమా? మా అయ్య భయపెట్టు తప్ప భయపడని నేర్పలేదు తమ్మి నాకు. ఏంది బెదిరిస్తానవా? నేను బతికుండగా నా నామినేషన్ ఎవడాపలేడు. అవును తమ్మి, నువ్వు బతుకుండగా నీ నామినేషన్ అప్పుడు చాలా కట్టం తమ్మి. ఓకేనండి, వీటిని పరిశీలించి చెప్తాను. ఇప్పటి వరకు అయితే ఎవరు నామినేషన్ వేయడానికి రాలేదు. విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత వేరే వ్యక్తి ఎవరు రాకపోవడం వల్ల విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నార్లవాయి గ్రామ పంచాయతీ. నన్ను ఏకగ్రీవం చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అదేవిధంగా ఈ ఊరికి విధంగా మత్స్యపాలన చేస్తానని మీ అందరి సమక్షంలో చెప్తాను. అదేవిధంగా యువత మొత్తం మత్తు పదార్థాలకు బానిసాయి గంజా ఇలాంటి వాటిని సేవిస్తాను. ఇలాంటి మత్తు పదార్థాలు మనవులకు రాకుండా నేను కాపాడుతానని మీ అందరి సమక్షంలో మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా మొత్తానికి విష్ణువర్ధన్ అన్న గెలిచిండు కదరా. అరే నేను చెప్పలే ఆరా విష్ణువర్ధన్ అన్న గెలుస్తాడని. ఏమన్నారా నా రోజు నిన్న? అరే ఆడ పోటీయే జరగలేరా, ఆడ ఏకగ్రీవం అయిండు.
ఊరంతా తెలుసు సెటిల్మెంట్ చేసినది ఇది అనుకుంటే పోదాం పని. అరే నేను పోతారా మా అయ్యతో ఇడతాడు గడ్డి మాకు తేరా. అరే వీడేంద్ర ఊకే భయపడతారు మీ అయ్యకు. అరే బాగా మీ అయ్యేస్తాను. అరే అబ్బాయి ఎట్లయితే అట్లా వెయ్యాలి మా అయ్యను బండి కాదు. ఓ బాబు ఎన్ని రోజులు ఒక్కలే సైకిల్ నీ అవ్వ మా దోస్తుగాళ్ళు అందరికి బండ్లు ఉన్నాయి. నాకు బండి కొని తాకొని బండి కాదు కానీ సైకిల్ ఎందుకు ఎత్తేసినావురా? చెప్పిన బండి కొనిస్తే నేను పని చేస్తాను లేకపోతే చేయను. అగ్గిపెట్టిరా. అరే మీ అయ్యత్తరు కోసం అంత అవసరం అరా. నువ్వేదో ఊకే మా అయ్య గురించి చెప్తాను. అగ్గిపెట్టి ఫస్ట్. నీ కర్మరా బాబు ఇక తిరుగుడు తాగుడేంది కథ ఏంది చదువు లేదు బాగలేదు. అరే బాను ఎక్కడన్నావురా? నీకు సిగరెట్ తాగద్రా మీ అయ్యతో చూపెత్తారా అని చెప్పిన. మీ అయ్య పోయి మా అన్నకు చెప్తే మా అన్న నన్ను కొట్టిండు నువ్వు చాటి. సాయంత్రం మనం ఎట్లయినా చేసి ఆడ మన ప్లేస్ కాడ కూర్చుందాం. మన వాళ్ళకి ఫోన్ చేయరు అందరికి ఒకసారి. ఎన్ని రోజులు అయింది మా ఇట్లా దాకా? 2 రోజులు అవుతుంది. సడన్ పార్టీ అయిందిరా. అవును బాబాయ్ నాకు కూడా అర్థం అవుతలే. ఏంద్రా ఇంత సడన్ పార్టీ? వీడు ఏవటి ఇవాళ మా నన్ను పొట్టు కొట్టిండ్రా. నేను దొరకదు యారా నీ ముందే యారా ఉరికించుకుంటూ కొట్టిండు. మళ్ళీ ఇంటికి వస్తే నీ సంగతి చెప్తా అన్నాడు. ఏం చేయాలో నాకు భయం అవుతుంది. ఇన్నే ఉంటాయి ఇక నేను. అరే నాకు మా అయ్య బండి కొని అంటే కొనిరా. డొక్కు సైకిల్ వేసుకొని తిరుగుతాను రా. నీకు లేదా బండి? నీకు లేదా? నీకు లేదా? నీకు లేదా? మీ అందరికి ఉన్నాయి బండి, నాకే లేదురా బండి. నువ్వే గట్లా అంటే ఎట్లా బాబాయ్? మా అవ్వయ్య 10 లక్షలు అప్పు ఎత్తిపోయి నేనేం చేయాలా బాబాయ్? హలో అరే ఏమైందిరా వానికి? మన పిల్ల వీగినట్టున్నదిరా. ఏమైందిరా బాబాయ్ ఇట్లా చేస్తున్నా? ఏమైందిరా? ఆ ఫోన్కి నీ అద్దాట్రా నా డబ్బు కావాలట దానికి. నేను ఎంత అవుతారా అని అడుగుతానన్నా. ముందు కనబడతాను తీరగట్ల డబ్బు కోసం పైసలు. అరే అందరు కావాల్సింది డబ్బురా. ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉన్నదిరా. ఏమైనా చేసి పైసలు సంపాదించాలరా, లేకపోతే మనకు విలువ లేదురా. సంపాదిద్దాం నువ్వు వచ్చి వచ్చినాక సంపాదిద్దాం.
బాబాయ్ రాత్రి నాకు మ్యాప్ లెక్క కూడా దొరికింటున్నా రారా. మ్యాపా ఏ బాబాయ్ ఒకసారి మా తాత చెప్పారు ఈ కొండకు ఇది ఉన్నదని. ఈ మ్యాప్ మన కొండ లెక్క ఉన్నది. అవును బాబాయ్ చూడడానికి మన కొండ లెక్క ఉన్నది. అయినా కొండ కింద ఉన్నదనుకుంటారు అదే. సరే అడిగి తెలుసుకున్నాక పోదాం రా. అరే పక్కా పోదాంరా, అది కానుక దొరకాలి. ఒక్కటి కాదు 4 పనులైనా కొంటారు. అవ్వ అంత మంచిగా నవ్వా అవ్వ నీ మనోడు ఎట్లా అనిపించావా? ఏమో పొద్దున కొండ పోయింది గడ్డ పోయింది తిట్టు రాలే. ఇక్కడ ఏమని చెప్తా ఎక్కడ ఏమైందో ఎక్కడ తెలియదు. ఇక తిట్టి చేయాలి. ఏడ నిధులు ఎక్కడ అంత పుక్కర్ ఏమో దొరుకుతుంది. అంత మంచిగానమ్మా? అంత మంచిగానైనా తిన్నారా? పో తిన్నానైనా. మన కొండకు నిధులు ఉన్నాయి అంటారు, మరి నిజమేనానే? ఆ కొండ వేణువులు అటే పోతాను నాయన. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మన ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాం. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టి కొట్టండి.